పిలిపించి వాళ్ళ మంచి చెడ్డలను బట్టి తన జీవితంలో తన గర్భాన్ని నుంచి వచ్చిన కుమారులు ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నారో తల్లిదండ్రులకి తెలుస్తుంది కనుక మనం మన పిల్లల్ని పెంచే టైంలో అల్లరి పిల్ల అండి, వాళ్ళ అక్క చాలా నెమ్మదైందండి, వీడందరికంటే పెద్దవాడు కదండి, సత్యగలపోడండి, చిన్నోడు బాగా చిగురోడు కొంటోడండి అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల జీవితాలు తల్లిదండ్రుల ముందే కదండి కొనసాగుతూ ఉంటాయి కనుక వాళ్ళు చెప్పగలరు. అలాగే యాకోబు తన కుమారుల్ని వాళ్ళ మంచి చెడ్డలను బట్టి నిష్పక్షపాతంగా, చెడు అయితే చెడు, మంచి అయితే మంచిని ఎత్తుకుంటూ వాళ్ళని దీవించటం అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చివరిగా మనం దీవెనలతో ఉన్న యోధా గూర్చిన కుమారుడైన యోధా గూర్చి ఇశ్రాయేలైన యాకోబు అంటున్న చివరి మాటలో ఒకసారి 49వ అధ్యాయం 10వ వచనం ఆదికాండం, షిలోహు వచ్చే వరకు క్రీస్తు 2000 years బ్యాక్, అంతవరకు యూదుల యుద్ధ నుండి పాలనాదండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులైందురు అని మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ యూదా గురించి ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుకును. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7-8 వచనాలు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశం, అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశమును, ఒలీవ నూనె, తేనెయు గల దేశం. ద్రాక్షావల్లి, నేను నిజమైన ద్రాక్షావల్లిని యేసుక్రీస్తు అంటాడు. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఉండు ప్రతి తీగ ఫలించకపోతే తీసేస్తాడు దాన్ని. ద్రాక్షావల్లి అనగానే సస్యశ్యామలం, సారవంతమైనది, మానవ జీవన విధానానికి వరం. కనాను పాలు తేనెల దేశం అన్నారు. గాడిదను ద్రాక్షావల్లికి, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన గాడిద
తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను. ఎంత సస్యశ్యామలంగా క్రీస్తుని గురించిన వివరిస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తుని యెరూషలేముకు తీసుకుని వెళ్ళేటప్పుడు కూడా కట్టబడేది గాడిద పిల్ల. ఈ రెండు సందర్భాలు ఇక్కడ ప్రవక్త ఎత్తుకున్నాడు. మోషే ప్రవక్త ఎత్తుకున్నాడు ఇక్కడ. ద్రాక్షావల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టబడినవి. ద్రాక్షావల్లి క్రీస్తు, తండ్రి నాటినవాడు. ద్రాక్షావల్లికి ఉన్న తీగలు ఫలిస్తాయి. ఫలింపని వాటిని దేవుడు తీసేస్తాడు. ఫలింపని ప్రతి తీగను నరికి కోసి పారవేస్తాడు. అంటే ఉన్నతమైన అభివృద్ధి, ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన బ్రతుకు, సర్వోన్నతమైన తన జీవితం గురించి, క్రీస్తు జీవితం గురించి యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32. మీరు చావకుండా బ్రతకాలి అంటే మేము వచ్చి మీ వంటి దేశమునకు, అనగా గోధుమలు, ద్రాక్షారసమును గల దేశమును, ఆహారము, ద్రాక్షా చెట్లను గల దేశమును, ఒలీవ తైలము, తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవదు. అక్కడ మీరు చాలా ఆనందంగా, సుఖంగా జీవిస్తారు. సస్యశ్యామలమైన దేశం కోసం నిలబడేది. యూదులు అలాంటి దేశానికి చేరుకున్నారు. యూదులు అలాంటి దేశానికే చేరుకున్నారు. తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా బానిసరికపు, ఈజిప్ట్ దేశ బానిసరికం నుండి వినిపించి 40 ఏళ్ళు అరణ్య ప్రయాణంలో రాలిపోయిన వారు రాలిపోగా మిగిలిన వారిని పాలుతేనుల దేశానికి నడిపించాడు. ద్రాక్షల దేశం. కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను. సామెతలు 23:29. సామెతలు 23:29. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను. సామెతలు 23:29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి కారణము లేని దెబ్బలు, ఎవరికి దృష్టి లేకపోవటం. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ద్రాక్షారసం అతిగా సేవిస్తే, క్రూరంగా రాక్షసంగా వినియోగిస్తే వైన్ ఎంతవరకు మిమ్మల్ని నాశనానికి తీసుకుపోతుందో. మనం తినే ఆహారం లిమిటెడ్, మనం తినే కర్రీ లిమిటెడ్, మనం తీసుకునే టీ లిమిటెడ్,
మనం తీసుకునే మెడిసిన్ లిమిటెడ్. నీ వయసును బట్టి, నీ కాలాన్ని బట్టి మెడిసిన్గా దేన్ని తీసుకో, దేన్నైనా తీసుకో మెడిసిన్గా. ఏ ద్రాక్షలైతే నిన్ను తొలతూగిస్తాయో, ఏ ద్రాక్షలైతే నిన్ను మంచి ద్రాక్షారసంగా విందులో పంచావో, జబ్బు ద్రాక్షారసం కూడా మనుషుల్ని వేటాడుతుంది అని, ఆ ద్రాక్షారసంతో కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. దేవుని పిల్లలారా, యూదుల జీవితంలో, యూదుల బ్రతుకులలో క్రీస్తు గాడిద పిల్ల మీద యెరూషలేము వచ్చిన తర్వాత ఆ మహనీయుణ్ణి ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని దెబ్బలు, ఆయన అరెస్ట్ చేయటం, దొంగవాడిని పట్టుకున్నట్టుగా ఆయన పట్టుకున్నారు. ద్రాక్షారసములో బట్టలు, ఆయన రక్తం. ఇక ద్రాక్షారసాన్ని మనం మరొక యాంగిల్లో ఆలోచిస్తే బైబిల్లో ఆయన రక్తం, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం అంటాడు. నీ కళ్ళు ద్రాక్షారసం చేత ఎర్రగా ఉన్నాయి. మత్తిల్లిపోయేవి వేరు, కష్టాల్లో ఉండేవి వేరు. ఆనందం పట్టుకోలేనప్పుడు, కన్నీళ్లు కార్చినప్పుడు మన కళ్ళు ఎర్రబడతాయి. మన ఆనందోత్సవంలో విపరీతమైన మద్యం సేవించడం వల్ల కళ్ళు ఎర్రబడతాయి. ద్రాక్షారసం క్రీస్తు రక్తమే, కానీ మరో యాంగిల్ దాన్ని చూస్తే, మరో మొహం చూస్తే అది మత్తిల్లో చేస్తుంది. సస్యశ్యామలానికి నిదర్శనం, ఆనందానికి నిదర్శనం, సంతోషాలకు నిదర్శనం ద్రాక్ష. మన పాపముల నుండి మనం రక్షించటానికి నిదర్శనం. యూదాగోత్రంలో యోధేకు పుట్టినవాడైన క్రీస్తు, అతని రక్తము చేత యావత్తు ప్రపంచము రక్షింపబడింది, కాపాడబడింది. కనుక ద్రాక్షావల్లికి గాడిద పిల్ల కూడా కట్టబడాలి. అలా ద్రాక్షావల్లికి కట్టబడితే వాళ్ళ బ్రతుకులు యాంటిగా కాకుండా సస్యశ్యామలంగా, మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తున్నాడు, జెబులును. 13వ వచనం, సముద్రపు రేవున నివసించును. జెబూలును సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. వ్యాపారం. అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును అంటున్నాడు. జెబులును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18-19 వచనాలు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 18-19 వచనాలు. జెబూలును, నువ్వు బయలువెళ్ళు స్థలమందు సంతోషించు. ఇశ్శాఖారు, నీ గుడారములో నువ్వు సంతోషించు.
వారు జనములను కొండకు పిలిచిరి. అక్కడ నీటి బలులు అర్పించుదురు. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యమును పీల్చుదురు. నిజంగా అండి, జెబూలూను ఇశ్శాఖారు గురించి మాట్లాడుకుంటే సముద్ర తీరానికి వెళ్తాడు. సముద్ర తీరంలో వ్యాపారాల దగ్గర ఉంటాడు. సముద్ర సంపదను, ఇసుక సంపదను అనుభవిస్తాడు జెబూలూను ఇశ్శాఖారు. అంటే వీళ్ళ ఫ్యూచరు, ఇది వ్యాపారమైందా, వీడిది వెళ్ళేమైందా, వీడిది గుడారములో ఉండేమైందా, వీడిది తిరిగేమైందా, ఒకచోట ఉండేమైందా అని తండ్రి యాకోబు ఇశ్శాఖారు జెబూలూను గురించిన ఆలోచనలు ఇవి. ఇశ్శాఖారు జెబూలూను గురించి సముద్రపు సంపద ఎంత సంపద మీకు తెలుసు. సముద్ర సంపద, అలాగే ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములు, భూమి లోపల భాగాల్లో ఉన్న పెట్రోల్, గ్యాస్, సముద్రంలో దాచబడిన పెట్రోల్, గ్యాస్, మత్స్య సంపద, అపారమైన మత్స్య సంపద, రత్నరాశులు, మణులు, ఏ చోట చూడండి వాళ్ళ గురించి దేవుడు ఆశీర్వదించిన ఆ నేల, ఏమన్నాడు 33:18-19 ద్వితీయోపదేశకాండం, జెబూలూను నువ్వు ఎక్కడికి వెళతావో అక్కడ హ్యాపీగా ఉండు. అతను తమ్ముడితో చెప్తున్నాడు, ఇశ్శాఖారు నువ్వు ఇంట ఉండేవాడివి, అక్కడ సంతోషించు. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పించిరి. వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. సముద్ర సంపద అపారమైన సంపద, ఇసుక సంపద అపారమైన సంపద. ఎడారి భాగాలన్నీ ఇసుక సంపద. ఇష్మాయిల్కి ఇచ్చాడు. నిజంగా అండి, ఇష్మాయిలు ఎంతోమంది రాజులు అతని వంశంలో నుంచి వచ్చారు. ఈరోజు గల్ఫ్ దేశాలన్నీ ఇసుక సంపద మీదే ఆధారపడి గొప్పవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ భాగం ఇసుక సంపద. ఇశ్రాయేలీలకు సముద్ర సంపద, ఇసుక సంపద. ఇశ్శాఖారు జెబూలూనుకి. యెహోషువ 19:10-11. యెహోషువ 19:10-11 వచనాలు. మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జెబూలూనీల పక్షంగా వచ్చింది. ఆ చీటి వారి స్వాస్థ్యపు సరిహద్దు ఎక్కడి వరకు? సారీదు వరకు సాగింది. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దస్పాతు వరకును సాగి
వ్యాపించింది. విస్తారమైన భూభాగం యెహోషువ పంచుతున్నాడు. ఇక్కడ 12 గోత్రాల వారికి ఆస్తిని పంచుతున్నాడు. అదే ఇశ్రాయేలు దేశం. పాలుతేనెలు ప్రవహించే కనాన్ని పంచుతున్నాడు. యెహోషువ నాయకత్వంలో మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలీలో మిగిలిన వారు కనాన్లో ప్రవేశిస్తారు. అలా ప్రవేశించిన 12 గోత్రాల వారికి యొర్దానికి ఇవల ఆవల మధ్యధరా సముద్రానికి మధ్యన ఉన్న భూభాగాన్ని అంతటిని కూడా పంచుతాడు యెహోషువ. నిజంగా యాకోబు దీవెన తన కుమారులకు అందరికీ ఆశీర్వాదకరంగానే బాగా మారింది. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. జిమూరును సముద్రపు రేవును నివసించును. అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకును ఉండును. చిందా చదువుకున్నాం. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టిచేయు దాసుడగును. అనుగ్రహించిన అనుభవించనివాడు. ఎందుకంటే గాడిద క్యారెక్టర్. 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవం. న్యాయాధిపతులు 5:16. న్యాయాధిపతులు 5:16. మందల ఈలలు వినుటకు నీ దొడ్ల మధ్య నీ వేల నివసించితివి. రూబేనీయుల కాలవల యొద్ద గొప్ప యోచనలు కలిగింది. రూబేనీయుల కాలువల యొద్ద. నువ్వెక్కడున్నావు? దొడ్ల మధ్య. దొడ్ల మధ్య జీవిస్తావా? దొడ్డిలో జీవిస్తావా? నీకు ఏర్పరచబడిన నివాసంలో ఉంటావా? నీ నివాసాన్ని విడిచిపెట్టి గాడిదలా అడవిలా తిరుగుతావా? గాడిదలా మోసుకు తిరుగుతావా? గాడిదలా బానిసరికంగా బ్రతుకుతావా? గాడిద అనగానే మనకు అదే బరువైన పని చేసేది. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధము. అతని విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనది నొకటై చూచెను గనుక అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టి చెయ్యు దాసుడగును. ఎంత సంపద ఉన్నా బానిసలా బ్రతుకుతాడు అంటున్నాడు. ఎంత సంపద, ఆశీర్వాదం దేవుని వలన ఇశ్రాయేలీయుల కుమారులకు సంభవించిన యాకోబు దీవెనలను బట్టి, యాకోబు దీవించిన దీవెనలను దేవుడు వాళ్ళకి అనుకూలపరిచాడు. అలాగే చేశాడు. యాకోబు కోరిన విధంగా చేశాడు. కానీ కొందరు దాన్ని ఉపయోగించుకోలేరు. అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడుగును. ఇంత ఆస్తి, ఇంత సంపద ఉన్నా ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను గనుక అతను మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడుగును. గాడిదలా మారిపోయాడు మోయటానికి, అనుభవించటానికి కాదు. వచనం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు
దాను గోత్రికులకు తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలను కరుచును. అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. చూడండి, దాని గురించి ఎంత ఘోరమైనటువంటి, అంటే ఎలాంటి భయంకరమైన క్యారెక్టర్ ఉన్నవాడు. మనుషులందరూ ఒక్కలాగా ఉండరండి. ఒక తల్లి కన్న కుమారుల్లోనే ఇద్దరైతే ముగ్గురైతే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. చిన్ననాడు భయంతో తల్లిదండ్రులు మాటలకు ఒకే మాటకు లోబడి బ్రతికిన వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి ప్రయత్నిస్తారు. పదిహేడవ వచనం, దాను త్రోవలో సర్పము కట్ల పాముగాను ఉంటాడు. తన వంశంలో తన గోత్రికులకు ఆ కట్లపాము గుర్రపు మడిములు కరుచును. అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. భయంకరుడు, తన వారిని దెబ్బతీసేవాడు, తనను నమ్ముకున్న తన జనాంగాన్ని దెబ్బతీసే క్యారెక్టర్ దాను గోత్రికులకు ఉంటుంది, దాను వంశానికి ఉంటుంది. పద్దెనిమిదవ వచనం, యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమను కొట్టును. క్యారెక్టర్స్ అండి, బ్యాడ్ క్యారెక్టర్స్ కదండి. క్రీస్తు కాలానికి యూదులు తప్ప మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయారండి. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాల ప్రజలు అష్షూరియన్స్ తీసుకుపోతారండి బానిసలుగా. ఇంకా వాళ్ళకి భవిష్యత్తు లేదండి. వాళ్ళ చరిత్ర మనకి తెలియదు. క్రీస్తు పూర్వం 300-400 సంవత్సరాలకు పూర్వం ఇశ్రాయేలీల పాలనా కాలం, అదే దినవృత్తాంతాలు, రాజుల గ్రంథాలు. అప్పట్లో ఇశ్రాయేలీల్లోని 10 గోత్రాలు విడిపోతాయి. యూదా బెన్యామీను గోత్రాల్లో ఉండే యూదా బెన్యామీను గోత్రాలు యూదులుగా పిలువబడతారు, మీకు తెలుసు. మిగిలిన 10 గోత్రాలు కూడా అష్షూరియన్స్ వాళ్ళని బానిసలుగా తీసుకువెళ్ళిపోతారు వాళ్ళ దేశాలకి. ఇంకా వాళ్ళ చరిత్ర అంతటితో కుళ్ళిపోయింది, కలుషితం అయిపోయింది. అన్యజనులతో సంబంధాలు పెట్టుకున్నారు, అన్యజనులు కలిసిపోయారు, వాళ్ళ దేవతలకు లొంగిపోయారు. చివరికి మిగిలింది బెన్యామీను యూదా గోత్రికులే. తండ్రిచ్చిన యాకోబిచ్చిన శాపాలు మనం చూస్తుంటే వీళ్ళందుకే ఆ రకంగా పోయారా అనిపిస్తుంది. 100% దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాదు వాళ్ళు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి క్రూరంగానే ఎదిగారు. యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. 18, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. గాదు, యెహోవాని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును. గాదు తిన్నవాడైతే, గాదు తిన్నగా ఉంటే, గాదు జీవితం బాగా ఉంటే, తల్లిదండ్రులకు ఇష్టమైన జీవితాన్ని గాదు ఒకవేళ జీవించుంటే యెహోవా కొరకు కనిపెట్టి ఉండాలి.
కనిపెట్టినవాడుగా కాపాడబడాలి. కానీ కాపాడబడలేదు అక్కడ. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. అతడు సామాన్యుడు కాదు. మడిమెను కొట్టేవాడు పాము లాంటి వాడు క్యారెక్టర్. ఆషేరునత శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. ఆషేరు మంచివాడిగా కొంచెం కనబడుతున్నాడు. శ్రేష్టమైన ఆహారం, మంచి వ్యవసాయం, రాజులకు మధుర పదార్థములు అతడిచ్చును. ఇతడు రాజు కాలేడు, రాజుగా మారలేడు, రాజులుగా ఉండలేరు. రాజులకు మంచి పదార్థాలు ఇచ్చేవాడుగా మారిపోతాడు. యోధాలా కాలేదు కదా, యోధా రాజదండం. నఫ్తాలి విడువబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును. నఫ్తాలి విడువబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును. ఇష్టమైన మాటలు పలుకుతాడు. లేడీని చూడగానే మనం ఎలా మురిసిపోతామో, దాని చూపులు, దాని తల తిప్పటం, అది గెంతటం, అది పరిగెట్టడం. అందమైన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును. అది అతని క్యారెక్టర్. అలా ఉంటాడు నఫ్తాలి. ఇక యోసేపు ఫలించడు కొమ్మ. యోసేపు గురించి మీకేక చెప్పనవసరం లేదు. ఎంత గొప్పవాడో గత చరిత్ర అంతా మనం చదువుకున్నాం. యోసేపు చరిత్ర ఎక్కువ. ఇశ్రాయేలీల కుమారులలో ఎక్కువ చరిత్ర ఉన్నవాడు యోసేపే. యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యుద్ధ ఫలించడు కొమ్మ. దాని రెమ్మల గోడ మీదకి ఎక్కువ వ్యాపించును. వీరి కాండ అతను వేధించిరి, వారు బాణములు వేసి అతను హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలుకు బండయు మేపడివాడును ఆయనే. నీ సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన నువ్వు పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భము దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీద నుండి ఉండును. యోసేపు గురించి ఎంత పెద్దది, ఎన్ని ఆశీర్వాదాలు యోసేపుకి. అన్నాడు యోసేపు ఫలించడు కొమ్మ, ఊట యొద్ద ఫలించడు కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకు ఎక్కి విశాలపరుస్తాయి, ఎదుగుతాయి. వీలుకాండ అతన్ని ఎంత హింసించారో మీ అందరికీ తెలుసు. వారి బాణములు వేసి అతను చంపాలనుకున్నారు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన, దేవుని వలన అతని విల్లు బలమైనదైంది యోసేపుది. ఇశ్రాయేలీనకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయం చేయు మీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి ఆకాశపు దీవెనలు, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, స్థలముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తి గల దీవెనలు. అతని బాహుబలమును దిట్టపరచబడును.
నీ తండ్రి దేవునులు నా పూర్వీకుల దేవునులపైన చిరకాలపు పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరు నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. అమ్మయ్య, యోసేపును దీవించేశాడు. ఇంకా చివరివాడు బెన్యామీను. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. అతడు హృదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. బెన్యామీను చీల్చినట్టి తోడేలు. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 21, 24, 25. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 21, 25. బెన్యామీనీయులు గిబియాల నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేల కూల్చిరి. ఇశ్రాయేలీయుల్లోనా? ఎవరిలో నుంచి? ఇశ్రాయేలీయుల్లో నుండి 22,000 మందిని నేల కూల్చిరి. చీల్చినట్టు తోడేలు అన్నాడు. ద్రోహులు. 25 వచనం. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేల కూల్చిరి, సంహరించారు. యెహెజ్కేలు 22, 27. యెహెజ్కేలు 22, 27. దానిలో అధిపతులు లాభము సంపాదించుకొనుటకై నరహత్య చేయుదురు, మనుషులు నశింపజేయుదురు, వేటను చీల్చి తోడేలు వలె ఉన్నారు. బెన్యామీనీయులండి. అలాంటి గోత్రంలో పుట్టినవాడే మన అపోస్తలుడైన పౌలు. భిన్నంగా ఉన్నాడు, వాళ్ళ పూర్వీకులు భిన్నంగా ఉన్నాడు. మహనీయుడయ్యాడు. ఈరోజు చరిత్రలో ఆయన క్రైస్తవులకు ఒక ఆదర్శమూర్తిగా అపోస్తలుడైన పౌలు మనకు కనిపిస్తున్నాడు. కొడుకులు దీవించాడు, శపించాడు, భవిష్యత్తును నిర్ణయించాడు, నిర్దేశించాడు, చెప్పాడు. తను వెళ్ళిపోతున్నాడు కనుక చెప్పాడు. 27. బెన్యామీను చీల్చినట్టు తోడేలు. అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12. బెన్యామీనీల గురించి ఇట్లనెను. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసిస్తాడు. దినమెల్లా ఆయనకు బెన్యామీనుకు తండ్రి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అలాంటి వాళ్ళలో మన అపోస్తలుడైన పౌలు బెన్యామీనీయుడు. ఇవన్నీ 28వ వచనంలో ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. ఎవరిని ఎంత దీవించాలి, లేనివి ఉండేటట్టుగా, రానివి వచ్చేటట్టుగా యాకోబు ప్రవర్తించలేదు. వాళ్ళ దీవెనలో వాళ్ళకి ఇచ్చేశాడు. తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో
వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎలా బ్రతుకుతారో, ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా తిరుగుబాటు చేస్తారో, ఎలా భయంకరంగా మాట్లాడతారో, కుమారులు కుమార్తెల జీవిత కాలంలో తల్లిదండ్రులు అబ్జర్వేషన్ చేస్తుంటారు. ఆ అబ్జర్వేషన్లో పరలోకపు తండ్రి సహాయంతో యాకోబు తన కొడుకుల గురించిన భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా దీవెనలుగాను శాపాలుగాను వాళ్ళ బ్రతుకులను ముందుగా చెప్పాడు. మార్చుకోండి అని ముందుగా తెలుసుంటే మనం అంతా మారాలి, మార్పు చెందాలి. అలా ఇశ్రాయేలీయులు మార్పు చెందలేదు. 10 గోత్రాలు అష్షూరియన్స్తో కలిసి చెరపట్టబడిన వారుగా వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళని ఎదిరించలేదు. వారిని ఎదిరించలేని దయానీయమైన అనైక్యతా భావం 10 గోత్రాల్లో ఉంది. ఆ రోజులకే వీళ్ళు కలవరు. ఒక్క యూదా అండ్ బెన్యామీను. వీళ్ళు 2 తెగలు రెహబాము నాయకత్వంలో, రెహబాము రాజుగా, సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా తమ కాలాన్ని ఒక్కటిగా 2 తెగలు కలిసి ఈరోజున్న ఇజ్రాయేల్ దేశంలో ఉంటున్నారు. ఈరోజు వాళ్ళు పూర్తిగా మారిపోయారు. అసలు క్రీస్తుకు ఆగర్భ శత్రువులుగా మారిపోయారు. ఇప్పటికీ క్రీస్తుని నమ్మరు వాళ్ళు. క్రీస్తుకు వ్యతిరేకులు. చంపేశారు కదా. చంపిన వారు చంపినట్టు ఉండకుండా క్రొత్త నిబంధనని తీసేసి బైబిల్లో నుంచి దూరం చేసేసి పాత నిబంధన మాత్రమే, ప్రవక్తల గ్రంథాలను మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు. ఇరవై 29వ వచనం తర్వాత యాకోబు వారికి ఆజ్ఞాపించు ఇట్లనెను, నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోం భూమి యందున్న గుహలో నా తండ్రుల యుద్ధ నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ మళ్ళా చెప్తున్నాడు, కనాను దేశమందుల మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని పొలమును హిత్తీయుడగు ఇస్రోను యొద్ద శ్మశానం భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అని శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితని. ఆ పొలమును అందులో ఉన్న గుహయు హేతుకుమారులు ఏదో కొనబడినను. ఎంతటి 3 తరాల ముందు కొన్న చావు స్థలం గురించి, శ్మశానం గురించి మాట్లాడుతున్నాడు అండి. మూడు తరాలు అబ్రహాం గారు కొన్నారు. ఆ 3 సీరియల్కి చెప్పుకొస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు అదే అంటాడు, మీ పూర్వీకుల సమాధులు మీ మధ్యనే ఉన్నవి. దీని గురించి, ఈ శ్మశానం గురించి నెక్స్ట్ సండే ఈవినింగ్ స్పెషల్ లెసన్గా చెప్పుకుందాం. సెలవు.